హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో జున్ను ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి మనకు ఎప్పుడైనా జున్ను తినాలనిపించినప్పుడు జున్ను పాలు లేకుండానే జున్ను పౌడర్తో గడ్డలాంటి జున్నును ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి జున్ను పౌడర్తో జున్నును ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్లోనే 100 గ్రాముల జున్ను పౌడర్ ప్యాకెట్ ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్లో ఈ జున్ను పౌడర్ ప్యాకెట్ వేసిన తర్వాత గడ్డలు లేకుండా ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటినంటినీ కూడా ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటినంటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్లో బెల్లం జున్ను పౌడరు బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిల్క్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ జున్నుని ఉడికించుకోవడానికి ఒక కడాయిలో వాటర్ వేసుకొని ఒక వైర్ స్టాండ్ పెట్టుకొని కలిపి ఉంచుకున్న ఈ జున్ను పౌడర్ మిల్క్ గిన్నెని ఈ కడాయిలో పెట్టుకొని ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జున్నుని స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ జున్నుని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నైఫ్కి జున్ను అంటుకోకపోతే పర్ఫెక్ట్గా ఉడికినట్లేనండి. ఇప్పుడు ఈ జున్ను బాగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ జున్నుని వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే 2 గంటలు రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జున్నుని ఒక నైఫ్తో అంచులు స్క్రాప్ చేసుకొని ఇప్పుడు ఈ జున్నుని డీమౌల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ జున్నుని డీమౌల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జున్నుని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ జున్నుని తయారు చేయడం చూసారు కదా. మరి మనకు ఎప్పుడైనా జున్ను తినాలనిపించినప్పుడు జున్ను పాలు లేకుండానే జున్ను పౌడర్తో గడ్డలాంటి జున్నును ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. జున్ను పౌడర్తో అతి తక్కువ టైంలో జున్నును ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే జున్ను పౌడర్తో గడ్డలాంటి జున్నును మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.